అప్పుడెప్పుడో బాలరామాయణంలో మా అందరిని కూడా అలరించారు మ్యామ్ చిన్ని సీతగా. అంటే సీతమ్మని చాలా మందిని చూసాము. సావిత్రమ్మ గానీ లేదంటే అందరిని చూసాము మహానటిగా. కాకపోతే మిమ్మల్ని చూసేసరికి ఏంటంటే ఆ చిన్ని సీత అలానే ఉంటారేమో అనేసి అనిపించింది. మీరెలా ఫీల్ అయ్యారు మ్యామ్ అప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు? నిజం చెప్పాలంటే అప్పుడు ఫీల్ అవ్వడం కన్నా ఆ తర్వాతే తెలిసింది యాక్చువల్లీ నాకు దొరికిన ఆపర్చునిటీ ఎంత ఒక మహత్తరమైన ఒక అవకాశం అని. ఎందుకంటే ఆ చిన్నతనంలో నాకు అవకాశం దొరికినప్పుడు నాకు ఇంకా 10 ఏళ్ళు కూడా లేవు, 9 సంథింగ్ అలా. సో కాబట్టి అప్పుడు తెలియదు ఎంత పెద్ద మీడియం అది, దీని ద్వారా ఎంతమంది ప్రేక్షకులు చూస్తారు, వాళ్ళ మనసుకి దగ్గర అయ్యే అవకాశం దొరుకుతుందని అప్పుడు తెలీదు. అప్పుడైతే సరదాగానే చేశాను నేనైతే. బహుశా నాకు తెలిసి అందులో వేషం కట్టిన పిల్లలు అందరం కూడా అలాగే సరదాగానే చేశాము. తర్వాత అంటే ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా శ్రీరామనవమి అన్నప్పుడు మీరు నన్ను పిలిచి ఎగ్జాక్ట్లీ అందరూ గుర్తు పెట్టుకుంటున్నారంటే ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఓహో, అయితే దానికి అంత ప్రభావం ఉంది అని నిజంగా కృతజ్ఞతతో ఆలోచించే విషయం అది ఇప్పుడు. సో అప్పుడైతే సరదాగా హాయిగా నిజం చెప్పాలంటే స్కూల్ ఎక్కొట్టడానికి ఒక చక్కటి అవకాశం. ఏడాదంతా స్కూల్ వెళ్ళలేదు, షూటింగ్ అని అదని ఇదని ఒక పెద్ద ఇదిలాగనమాట ఎంజాయ్ చేసిన ఒక సందర్భం. మంచి ట్రిప్ లా అనిపించింది. మెగా బిగ్ ట్రిప్, ఒక సంవత్సరం కన్నా ఎక్కువ జరిగింది షూటింగ్. సో బాగా ఎంజాయ్ చేసాము అప్పుడు. తర్వాత దాని యొక్క ఫలితం ఏంటి, ఎంత పెద్ద అవకాశం దొరికిందని ఆ తర్వాతే అర్థం అవడం జరిగింది. మీరు అన్నది మాత్రం 100% నిజం మ్యామ్. ఎందుకంటే శ్రీరామనవమి అనగానే మాకు బాలరామాయణం గుర్తొస్తుంది, అందరూ కూడా చూస్తారు. అందులో ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారితో మీరు నటించడం అండ్ చిన్న సీత అంటే నిజంగా అమ్మవారు ఇలా ఉంటారా, సీతమ్మ ఇలా ఉంటారా అనేసి మాకు అనిపించింది. ఫస్ట్ ఆ ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది? అది కూడా చాలా దైవాధీనం అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడైతే సోషల్ మీడియా ఉంది, అందరూ అందరినీ తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అప్పుడు అంత లేదు కదా. ఇలాంటి మీ మీడియా మిత్రుల వల్లనే దొరికిన అవకాశం అది. నిజం చెప్పాలంటే మా కుటుంబానికి సినిమా వరల్డ్కి చాలా దూరం. మాకు సినిమాలు చూడడం కూడా తక్కువ అప్పటికైతే. అండ్ సినిమా వాళ్ళు ఎవరూ పరిచయం లేదు అప్పుడు. బట్ నేను 95 అక్టోబర్లో నా భరతనాట్యం అరంగేట్రం జరిగింది. ఓకే. సో అప్పుడు చిన్నపిల్లని కాబట్టి బాగా ప్రెస్ వాళ్ళు అందరూ బాగా ప్రోత్సహించారు. దాంట్లో బాగా ప్రెస్ కవరేజ్ అని టీవీ కాదు న్యూస్ పేపర్స్లో కవర్ చేయడం జరిగింది. సో అప్పుడు ఐ థింక్ పూజ్యులు ఎంఎస్ రెడ్డి గారు మోస్ట్లీ చాలా క్యారెక్టర్స్కి అయితే ఫైనలైజ్ చేశారు. కానీ సీతమ్మ క్యారెక్టర్కి మాత్రం అప్పుడు ఆయన వెతుక్కుంటున్నారు. ప్లస్ మీకు తెలిసిందే ఆయన కవి కూడా, గొప్ప కవి ఆయన. సో ఆయనకి ఏంటంటే బాగా తన దృష్టిలో సీతమ్మ ఎలా ఉండాలి అని ఏదో ఒకటి ఫిక్స్ అయిపోయారు. ఆయనకి అప్పటి వరకు తృప్తిగా కుదరలేదు. కాంప్రమైజ్ అవ్వరు అనమాట. కవి అంటే ఇంక అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. సో అందుకనే ఆయన పాపం చాలా మందిని స్కూల్స్కి వెళ్ళి వెతకడం, ఆయనకు తెలిసిన వేరే ఛానల్స్ త్రూ సెర్చ్ చేస్తున్నారనమాట. సో కరెక్ట్గా అప్పుడు నా అరంగేట్రం ఫోటో ఆయన న్యూస్ పేపర్లో చూసి ఆయనకి ఈ పర్సన్ని నన్ను ఎలా కాంటాక్ట్ చేయాలో ఆయనకు తెలీదు. అంటే దైవ సంకల్పం ఉంది, అందుకని ఆయన ఎవరినో కనుక్కొని ఆ సంబడి ఇంకొకరిని కనుక్కొని వాళ్ళేదో కాకతాళీయంగా మా నాన్నగారి మిత్రులు అవ్వడం, అలా వెళ్ళి ఆల్మోస్ట్ మేబీ నా అరంగేట్రం అయిన ఒక నెల ఆర్ 45 డేస్ తర్వాత వెళ్ళి వారిని కలవడం జరిగింది. ఓకే. అప్పటికి కూడా మా ఇంట్లో అయితే మూవీనా అని ఒక పెద్ద ఇది. తర్వాత మాట్లాడుతూ ఓకే రామాయణం ప్లస్ ఇచ్చిన క్యారెక్టర్ మామూలు క్యారెక్టర్ కాదు, సీతమ్మ క్యారెక్టర్ అని అందరూ కూర్చొని మాట్లాడుకొని, అంటే పెద్దవాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఓకే చెయ్యొచ్చు అని అలా చేశారు.